అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. టిఫిన్ ఏదైనా సూట్ అయ్యే చట్నీ ఏదైనా ఉంది అంటే అది మన పల్లీల చట్నీయే కదండి. ఈరోజు మన ఛానల్లో 3 రకాల పల్లీల చట్నీలు రెడీ చేసుకుందామండి. సింపుల్గా 3 రకాల ఆకుకూరలను ఉపయోగించి పల్లీల చట్నీలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకుందామండి. పల్లీలు వేయించేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 3 వెల్లుల్లి రెమ్మల్ని, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, చిన్న అల్లం ముక్కని, 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసుకొని క్లీన్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిని మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి. ఒక మిక్సీ జార్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకుందామండి. ఇందులోనే మనం వేయించుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని, చాలా తక్కువగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి పోపుని సిద్ధం చేసుకుందాం. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ని, 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని, కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఈ పోపును మనం చట్నీలో వేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన పల్లీలు కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీ, దోశ, బజ్జీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా పుదీనాతో కూడా మనం పల్లీల చట్నీ రెడీ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 కప్పు పల్లీలను వేయించుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 2 వెల్లుల్లి రెమ్మల్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే 7-8 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. పుదీనాతో చట్నీకి నాకు ఎండుమిరగాయలు అంటేనే ఇష్టమండి. నేను ఎప్పుడు దీన్ని ఎండుమిరగాయలతోనే చేసుకుంటాను. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చితో కూడా దీన్ని చేసుకోవచ్చు. మనం వేయించుకున్న ఎండుమిర్చిని పక్కకు తీసుకుని అదే ఆయిల్లో క్లీన్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. పుదీనా మగ్గేటప్పుడే ఇందులో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పుదీనా చట్నీలో ఖచ్చితంగా చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేయకపోతే టేస్ట్ బాగోదు. మనం వేయించుకున్న పల్లీలు, పుదీనా, ఎండుమిరగాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని, కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పుదీనా చట్నీకి పోపుని సిద్ధం చేసుకుందామండి. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులని, కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకొని ఈ పోపుని మనం రెడీ చేసుకున్న పుదీనా పల్లీల చట్నీలో వేసుకుందామండి. ఈ పుదీనా చట్నీ ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. ఉదయం ఇలా పుదీనా తీసుకోవడం వల్ల మీకు అరుగుదల ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 కప్పు పల్లీలను వేసి వేయించుకుందామండి. పల్లీలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనిద్దాం. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 3 వెల్లుల్లి రెమ్మల్ని, 1/2 ఇంచు అల్లాన్ని, మన స్పైసీనెస్కి తగ్గట్టుగా 6-7 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుందామండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. మనం వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చట్నీ మరింత రుచి కోసం ఇందులో కొద్దిగా కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మన పల్లీల కరివేపాకు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. దీనికి కూడా పోపుని సిద్ధం చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులని, కట్ చేసుకున్న ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత ఈ పోపుని మనం రెడీ చేసుకున్న కరివేపాకు పల్లీల చట్నీలో వేసుకుందామండి. సింపుల్గా మన ఇంట్లో ఉండే ఆకుకూరలను ఉపయోగించి తయారు చేసి ఈ 3 రకాల పల్లీల చట్నీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.